1863లో హెన్రీ వికెన్బర్గ్ అనే ఒక వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక పావు కేజీ బంగారాన్ని కనుగొనడం జరిగింది. అది ఆరిజోనాలోని అత్యంత ఒంటరిగా ఉండే సోనారన్ డెజర్ట్. ఆ డెజర్ట్లో ఆ ప్రాంతంలో బంగారాన్ని కనుగొన్న తర్వాత దానికి అతను వల్చర్ మైన్ అనే ఒక పేరు పెట్టాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది ఆరిజోనాలోని అత్యంత సక్సెస్ఫుల్ గోల్డ్ మైన్గా పేరు తెచ్చుకుంది. 1863 నుంచి 1942 వరకు అది సుమారుగా 9,600 కేజీలకు పైగా బంగారాన్ని ప్రొడ్యూస్ చేసింది. అలాగే 7,300 కేజీలకు పైగా వెండిని కూడా ప్రొడ్యూస్ చేసింది. అంటే ఆ బంగారం మొత్తాన్ని కూడా ఇప్పటి వాల్యూలో కనుక చూసుకున్నట్టయితే సుమారుగా $430 మిలియన్ వరకు ఉంటుందంట. అంటే మన కరెన్సీలో సుమారుగా 32,000 కోట్ల రూపాయల పైనే. ఆ మైన్లో యాక్టివిటీస్ అనేవి మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ మైన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా దాని చుట్టుపక్కల ఇళ్లు నిర్మించుకోవడం మొదలుపెట్టారు. అలాగా వల్చర్ సిటీ అనేది 1866లో ఆ ప్రాంతంలో ఏర్పడింది. చాలామంది కొత్త మైనర్స్ కూడా ఆ ప్రాంతానికి రావడానికి కారణం అక్కడ ఒక సిటీ ఉంది, అక్కడ మనం ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే. సో మెల్లిమెల్లిగా ఆ వల్చర్ సిటీ యొక్క పాపులేషన్ అనేది 5,000ని దాటింది. ఆ మైన్లో మెల్లిమెల్లిగా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతూ వచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ మొదటి ప్రపంచ యుద్ధం టైంలో మాత్రం అలాంటి మైన్లని ఓపెన్ చేసి ఉంచకూడదని చెప్పారు. సో అందుకనే వల్చర్ మైన్ కూడా అప్పట్లో క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరెప్పుడూ కూడా దాన్ని తెరవలేదు. అలాగా ఒకప్పుడు ఎంతోమందికి బంగారాన్ని ఇచ్చిన ఆ సిటీ మరియు ఆ మైన్ ప్రస్తుతం ఒక గోస్ట్ టౌన్గా, గోస్ట్ మైన్గా పిలువబడుతోంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదు. ఈవెన్ కొంతమంది యొక్క స్కెలిటన్స్ ఇప్పటికీ ఆ టౌన్లో అలాగే ఉన్నాయి. వెలివేయబడిన బిల్డింగ్స్, సగం కూలిపోయిన బిల్డింగ్స్, ట్రాజడీకి సంబంధించిన ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని, చాలా భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈ వల్చర్ మైన్ పక్కనే ఒక హ్యాంగింగ్ ట్రీ ఉంటుంది. ఆ ట్రీ దగ్గరే ఎవరైతే చనిపోతారో వాళ్ళందరి బాడీస్ని కూడా తీసుకొచ్చి సమాధి చేస్తుంటారు. అది కూడా చాలా మిస్టీరియస్ ప్రదేశం. ఆ ప్రాంతంలో చాలామంది యొక్క ఆత్మలు కనిపిస్తూ ఉంటాయని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో చాలా చోట్ల దెయ్యాలు సంచరిస్తూ ఉంటాయని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అయితే ఆ ప్రాంతంలో ముఖ్యంగా 3 ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఓల్డ్ జనరేటర్ రూమ్. అప్పట్లో ఇది మొత్తం మైన్కి వేర్ హౌస్గా ఉండేది. ఆ మైన్ యొక్క ప్రస్తుత ఓనర్ మాటల ప్రకారం ఒక వర్కర్ ఈ ప్రాంతంలో ప్రమాదవశాత్తు చనిపోయాడు. మిషన్ దగ్గర ఉండి వర్క్ చేస్తున్న టైంలో ఆ వ్యక్తి పొరపాటున ఆ మిషన్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మిషన్ అతన్ని పూర్తిగా క్రష్ చేసేసింది. ఈ జనరేటర్ రూమ్లోకి ఎవరు వెళ్ళినా కూడా ఏవో ఒక వింత వింత శబ్దాలనేవి వినిపిస్తూ ఉంటాయి. సడన్గా మనుషులెవరో అక్కడి నుంచి కదులుతూ ఉన్నట్టుగా ఫుట్ స్టెప్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ వెనక్కి తిరిగి చూసినా లేదా చుట్టూ చూసినా ఆ ప్రాంతంలో ఎవరు కూడా కనిపించరు. అయితే చరిత్ర ప్రకారం జాకబ్ వాల్చ్ అనే ఒక నొటోరియస్ పర్సన్ కూడా ఈ వల్చర్ మైన్ దగ్గరే నివసించేవాడు. ఇతనికి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే ది లాస్ట్ డచ్ మ్యాన్ అని. ఈ లాస్ట్ డచ్ మ్యాన్ అనే ఒక వ్యక్తి ఆ వల్చర్ మైన్లో ఫోర్మ్యాన్గా కొన్ని సంవత్సరాల పాటు వర్క్ చేశాడు. అయితే వాల్చ్ అనే ఒక వ్యక్తి ఆ మైన్ వాళ్ళు ఫేస్ చేసిన అత్యంత వరస్ట్ దొంగల్లో అతను కూడా ఒకడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాల్చ్ ఇక్కడ నుంచి కొంత బంగారాన్ని దొంగతనం చేసి దూరంగా మరొక మైన్లో దాచి ఉంచేవాడు. ఆ మైన్ అనేది సూపర్స్టిషన్ మౌంటైన్స్ దగ్గర ఉందని చాలామంది చెబుతూ ఉంటారు. ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని అతను ఆ మైన్కి తీసుకొని వెళ్ళి అక్కడ దాచి ఉంచేవాడు. ఆ తర్వాత తనకు కావాల్సినప్పుడు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళేవాడని ఎంతోమంది చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటికీ కూడా వాల్చ్ యొక్క మైన్ ఎక్కడ ఉందనేది ఎవరూ కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే దానికి ఒక పేరు పెట్టారు, అదేంటంటే ది డచ్ మ్యాన్స్ లాస్ట్ మైన్ అని. కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే అసలు ఆ మైనే లేదని చెబుతూ ఉంటారు. జాకబ్ వాల్చ్ వల్చర్ మైన్ నుంచి బంగారాన్ని దొంగతనం చేసినప్పటికీ కూడా అతను వేరొక మైన్ దగ్గర దాచలేదని, తన ఇంటికే తెచ్చేసుకునేవాడని చెబుతూ ఉంటారు. అయితే అతను ఆ బంగారం కోసం ఎంతోమందిని చంపేశాడని, అలాగ చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు కూడా ఇప్పుడు ఆ ప్రాంతంలోనే తిరుగుతూ మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఆ మైన్లో మరొక ప్రమాదకరమైన ప్రదేశం ఉంది. దాని పేరు ద గ్లోరీ హోల్. 1923లో ఆ గ్లోరీ హోల్ అనే ఒక ప్రాంతంలో ఉన్న క్యారవన్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే దాని యొక్క సపోర్టింగ్ పిల్లర్స్లో ఒకటి కూలిపోయింది కాబట్టి. ఆ సపోర్టింగ్ పిల్లర్ కూలిపోవడానికి వెనక కూడా ఒక కథ ఉంది. ఆ కథ చాలా సిల్లీగా ఉంటుంది. ఆ మైన్లో పనిచేసే 2 వ్యక్తులకి ఎప్పటి నుంచో ఒక ప్రాంతం మీద కన్నుంది. ఆ ప్రాంతంలో చాలా బంగారం దొరుకుతుందని వాళ్ళు అనుకున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా చాలా గట్టిగా ఉంటుంది. సో చాలా కష్టపడేదాన్ని డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఎవరు లేని టైంలో ఆ ప్రాంతాన్ని మైన్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు అది మైన్ లోపల ప్రాంతం కాదు, అది సపోర్టింగ్ పిల్లర్. దాన్నే మైన్ చేశారు వాళ్ళు. సో అందుకే అది కూలిపోయింది. అది ఆ కొలాప్స్లో దాదాపుగా 7 మైనర్స్ చనిపోయారు. అలాగే 12 బుర్రోస్ కూడా చనిపోయాయి. అయితే వాళ్ళ బాడీస్ని బయటికి తీయడం అనేది చాలా కష్టమైంది. సో వాళ్ళ బాడీస్ని అక్కడే వదిలేశారు.
ఆ మైన్ యొక్క ఫార్మర్ కేర్ టేకర్ అయిన మార్టిన్ హ్యాగన్ యొక్క మాటల ప్రకారం అక్కడ కొలాప్స్ అనేది జరగడానికి ముందు 7గురు ఆ ప్రాంతంలో దొంగతనం అనేది చేయడానికి ట్రై చేశారు. రూల్స్ని వ్యతిరేకించడానికి కూడా ట్రై చేశారు. సో అందుకనే వాళ్ళంతా కూడా ఆ కొలాప్స్లో చనిపోయారని చెప్పాడు. వాళ్ళ యొక్క బాడీస్ని అక్కడ నుంచి తీసి వాళ్ళకి ప్రాపర్ సమాధి అనేది చేయకపోవడం కారణం ఏంటంటే వాళ్ళంతా కూడా దొంగలు. సో వాళ్ళకి అదే తగిన శిక్ష అని చెప్పి వాళ్ళ బాడీస్ అలా వదిలేశారంట. అందుకని వాళ్ళ యొక్క ఆత్మలు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా భయంకరంగా కూడా ఉంటుంది, అండ్ చాలా చిందరవందరగా కూడా ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా 5 నిమిషాలకు మించి ఎక్కువసేపు అక్కడ ఉండలేరు. ఎందుకంటే 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్నట్టయితే ఏవేవో శబ్దాలు వినిపించి మనల్ని భయపెడుతూ ఉంటాయి కాబట్టి. ఆ మైన్లో మరొక పారానార్మల్ హాట్స్పాట్ ఉంది. అదే 2 అంతస్తుల ఎస్ఏ బిల్డింగ్. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే సెమీ ప్యూర్ గోల్డ్ మరియు సిల్వర్ బాల్స్ని ప్రొడ్యూస్ చేసేవారు. అప్పట్లో ఇక్కడ ఒక వాల్ట్ కూడా ఉండేది. ఆ వాల్ట్లోనే ఆ బార్స్ అన్నిటిని కూడా దాచేవారు. అలాగే మిగతా ప్రీషియస్ మెటల్స్ ఏవైనా సరే ఆ మైన్లో దొరికినట్టయితే వాటిని కూడా ఇక్కడే దాచేవారు. కాకపోతే ఆ మైన్ని క్లోజ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ఆ సిటీ జనరల్ ఇక్కడ ఉన్న కొన్ని గోల్డెన్ బార్స్ని అలాగే కొన్ని ప్రీషియస్ మెటల్స్ని కూడా తనతో పాటు తీసుకొని పారిపోయాడని చెబుతూ ఉంటారు. అయితే అతను మాత్రమే కాకుండా అతనికంటే ముందు కూడా ఎన్నో ఖరీదైన వాటిని ఇది హోల్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది దీని మీద దాడి చేసేవారు. ముఖ్యంగా బందిపోటు దొంగలైతే ఎప్పటికప్పుడు ఈ ఎస్ఏ బిల్డింగ్ మీద దాడి చేసి ఇందులో ఉన్న బంగారం మొత్తాన్ని కూడా దోచుకోవడానికి ట్రై చేసేవారు. కోర్స్ ఈ అటాక్స్కి సంబంధించి ఎక్కడా కూడా కన్ఫర్మింగ్ డాక్యుమెంట్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఇలాంటి ఘోరాలు చాలా జరిగేవని ఆ ప్రాంతంలో నివసించే కొంతమంది చెప్పడం జరిగింది. దీని కారణంగా కూడా కొంతమంది చనిపోయారంట. అలా చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు కూడా ఆ ఎస్ఏ బిల్డింగ్లో తిరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు ఈ ప్రాంతం నుంచి రాళ్ళు అనేవి బయటకు వస్తున్నట్టుగా కూడా కొంతమంది చూశామని చెప్పారు. అలాగే సీలింగ్ నుంచి ఉన్నటువంటి డస్ట్ అనేది అక్కడ ఉన్న వాళ్ళ మీద పడడం కూడా వాళ్ళు గమనించామని చెప్పారు. ఈ ప్రాంతానికి వచ్చిన ఒక ఇన్వెస్టిగేటర్ ఈ ప్రాంతంలో రికార్డింగ్స్ అనేవి చేస్తున్న టైంలో అతనికి గెట్అవుట్ అనే ఒక పదం వినిపించింది. అది ఎక్కడి నుంచి వినిపించిందో ఎలా వినిపించిందో అతనికి కూడా తెలియలేదు. కానీ ఆ పదం మాత్రం అతను చాలా స్పష్టంగా విన్నాడు. అలాగే ఆ రికార్డింగ్స్లో కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినా కూడా పెద్దగా గుసగుసలనే వినిపిస్తూ ఉంటాయి ఆ ప్రాంతంలో. కానీ అక్కడ మనుషులు ఎవరు కూడా ఉండరు. కొంతమంది ఆ ప్రాంతానికి ఒక గోప్రో కెమెరాని అలాగే సౌండ్ రికార్డర్ని వీటన్నిటిని తీసుకుని వెళ్ళి రికార్డింగ్స్ అనేవి చేయడానికి ట్రై చేశారు. వాళ్ళకు కూడా ఏవో ఒక వింత శబ్దాలు అనేవి అందులో రికార్డ్ అయ్యాయి. అవి ఏంటనేది కూడా వాళ్ళు ఒక కన్ఫర్మేషన్కి రాలేకపోయారు. ఎందుకంటే అవి ఏంటనేది వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి. వీడియో స్టార్టింగ్లో నేను ఒక చెట్టు గురించి చెప్పాను కదా, ఆ చెట్టుకు సంబంధించి మరొక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేంటంటే ఈ మైన్ ఓనర్ అయిన హెన్రీ వికెన్బర్గ్ తన యొక్క జీవితం ఆఖరికి వచ్చేసరికి ఆరోగ్యం పరంగా అలాగే డబ్బు పరంగా రెండింటిలోని కూడా అతను బాగా క్షీణించిపోయాడు. ఆ తర్వాత అతను ఆ చెట్టు దగ్గరికే వచ్చి గన్తో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అప్పటి నుంచి అతని యొక్క ఆత్మ కూడా ఆ చెట్టు దగ్గరే తిరుగుతూ ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే అతను మాత్రమే కాకుండా 1860ల నుంచి 1900 సంవత్సరాల మధ్యలో దాదాపుగా 18 మంది మైనర్స్ని ఆ ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నందుకు గాను అదే చెట్టు దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా చాలా క్రూరంగా ఉరితీసేశారు. వాళ్ళ యొక్క ఆత్మలు కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండొచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే ఆ ప్రాంతంలో ఉరితీయబడిన వాళ్ళలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఒక అతనున్నాడు. అతన్ని ఉరితీశారు కానీ అతను ఎందుకనో వెంటనే చనిపోలేదు. సుమారుగా 2 గంటల పాటు గిలగిలా కొట్టుకుంటూ ఆ తర్వాత మాత్రమే ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని కూడా అఫీషియల్గా ఎక్కడ డాక్యుమెంటేషన్ అనేది లేకపోయినప్పటికీ కూడా ఆ ఊర్లో ఇప్పుడు కొంతమంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. ఆ మైన్లో మరొక ప్రాంతం కూడా ఉంది. దాని పేరు ఓల్డ్ స్కూల్ హౌస్. ఒకప్పుడు ఆ మైన్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క పిల్లలందరికీ కూడా ఇక్కడే ఎడ్యుకేషన్ అనేది నేర్పేవారు. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ మైన్ని మూసేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదో ఒక చీకటి ఆకారం అనేది ప్రతిరోజు కనిపించేదంట. అలాగే చిన్నపిల్లల యొక్క నవ్వులు కూడా వినిపించేవని చాలామంది చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్వెస్టిగేటర్ ఈ ప్రాంతంలో ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరో కొంతమంది అతన్ని బయటికి నెట్టేసినట్టుగా కూడా అతను కనిపించి అతను బయటపడిపోయాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ అతన్ని ఎవరో బయటికి నెట్టేశారు. దాంతో అతనికి భయం వేసి అతను ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ఈ ఓల్డ్ స్కూల్ హౌస్కి సంబంధించి మరొక రూమర్ కూడా ఉంది. అదేంటంటే ఒకప్పుడు ఈ ఓల్డ్ స్కూల్ హౌస్ ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద శ్మశానం అనేది ఉండేదని, ఆ శ్మశానంలో ప్లేగ్ వ్యాధి కారణంగా చనిపోయిన చిన్నపిల్లల యొక్క మృతదేహాలని పూడ్చిపెట్టారని, సో అలాగా పిల్లల యొక్క ఆత్మలు అనేవి ఆ స్కూల్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవని చెబుతారు.
తర్వాత కొంతమంది ధైర్యం చేసి ఆ స్కూల్ హౌస్ లోపల ఉన్న గదుల్లోకి వెళ్ళి చెక్ చేశారు. ఆ గదుల లోపల వాళ్ళకి వింత వింత శబ్దాలు వినిపించాయి. అలాగే ఆ గదుల లోపల కొన్ని మెయింటెనెన్స్ రూమ్స్ యొక్క డోర్స్ ఉంటాయి. వాటిని తెరవగానే ఎవరో గుసగుసలాడుకుంటున్నట్టుగా శబ్దాలనేవి వినిపిస్తూ ఉంటాయి. ఎవరో మన ముందు నుంచి వెళ్తున్నట్టుగా గాలి అనేది వీస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో మరొకటి కూడా ఉంది. దాని పేరు ఎంటర్టైన్మెంట్ వెన్యూ. ఈ ఎంటర్టైన్మెంట్ వెన్యూలో ఒకప్పుడు మైన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యేవారు. అంటే రికార్డింగ్ డ్యాన్సెస్ కావచ్చు, లేదంటే పార్టీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రాంతంలో జరుగుతూ ఉండేవి. అయితే అలాంటి వెన్యూస్ అప్పట్లో చాలా ఉండేవి. కానీ వాటిలో ఒకటి మాత్రమే ప్రస్తుతం పాడుపడకుండా అలాగే ఉంది. దాని పేరు బార్డెలో. అయితే చాలామంది ఒక నమ్మకం ఏంటంటే మెక్సికన్ రీటా అనే ఒక మహిళ అదే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుందని, ఆమె యొక్క ఆత్మ అనేది ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుందని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఈ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వింత వింత శబ్దాలు, అలాగే వింత వింత పాటలు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఏది కూడా ఆపరేటింగ్లో ఉండదు. అయినా కూడా వాళ్ళకి ఆ శబ్దాలు, ఆ పాటలు వినిపిస్తూ ఉంటాయి. చూస్తుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఆ ప్రాంతానికి వెళ్ళే రీసెర్చర్లకి కొన్ని శబ్దాలు కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. అందులో వాట్ అనే ఒక శబ్దం ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇది ఎలా రికార్డ్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ అర్థం కాదు. వాట్ అని కాకుండా ఇంకేదైనా పిలవచ్చు, కానీ వాట్ అని మాత్రమే వినిపిస్తూ ఉంటుంది అక్కడ. మరి ఇది ఎందుకో ఎవరికీ అర్థం కాదు. అలా ఒకప్పుడు ఎంతోమందికి డబ్బునిచ్చిన ఆ మైన్, అలాగే వైలెన్స్ మరియు ట్రాజడీలతో కూడా నిండిపోయిన ఆ మైన్ ఇప్పుడు ప్రస్తుతం స్పిరిచువాలిటీకి నిదర్శనంగా నిలిచిపోయింది. ఆత్మలనే ఉన్నాయని చాలామంది యొక్క నమ్మకానికి బలాన్ని చేకూరుస్తూ ఉంది. కానీ అందులో ఆత్మలు నిజంగా ఉన్నాయా లేదా అనేది మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో అందువలన ఇప్పటికీ కూడా ఈ వల్చర్ మైన్లో దెయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయం అన్సాల్వ్డ్గానే మిగిలిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి, మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. నాకేమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీకు తోచిన అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని నాకు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.